డ్రాగన్ బోట్ లీగ్ కి రాజమహేంద్రవరం కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. గోదావరి అలలపై ప్రపంచ స్థాయి క్రీడని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చైనా ప్రాచీన సంస్కృతి నుంచి పుట్టిన ఈ డ్రాగన్ బోట్ రేసింగ్ విశేషాలేంటో, రాజమండ్రిలో అవి ఎలా జరుగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. గోదావరి తీరం ఇప్పుడు గ్లోబల్ స్టేజ్ పై మెరవబోతోంది. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని, చారిత్రక నగరమైన రాజమహేంద్రవరం ఒక అద్భుతమైన అంతర్జాతీయ వేడుకకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మే 30 నుంచి జూన్ 1 వరకు 3 రోజుల పాటు గోదావరి అలలపై ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ హోరెత్తనుంది. ఇప్పటి వరకు విదేశీ జలాల్లో మనం చూసిన ఈ డ్రాగన్ బోట్ల విన్యాసం ఇప్పుడు మన కళ్ల ముందే గోదావరి నదిపై కనువిందు చేయబోతోంది. ఏకంగా 25 దేశాల నుంచి 1200 మందికి పైగా క్రీడాకారులు ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. రాజమండ్రి కోటిలింగాల ఘాట్ దగ్గర గోదావరి తీరం ఈ అంతర్జాతీయ పోరుకు వేదిక కానుంది. డ్రాగన్ బోట్ రేసింగ్ అనేది చైనా ప్రాచీన పడవ పోటీల క్రీడ. డప్పు శబ్దాలకు అనుగుణంగా వేగంగా వెళ్లే పడవ పోటీలు ఇవి. మన దేశంలోనూ కేరళ, ఆత్రేయపురం ప్రాంతాల్లో ఇలాంటి పోటీలే జరుగుతూ ఉన్నా ఇంత భారీ స్థాయిలో మన దేశంలో జరగడం మాత్రం ఇదే తొలిసారి. భారత కయాకింగ్ అండ్ కెనోయింగ్ అసోసియేషన్ జరగనున్న ఈ ఈవెంట్ లోగో వెబ్సైట్ ను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆవిష్కరించారు. స్థానిక మంచిరా హోటల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్రీడా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. చైనాలో పుట్టిన ఈ డ్రాగన్ పడవ పందాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని ఎంపీ పురంధేశ్వరి తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా క్రీడల వైపు మళ్లీ ఆరోగ్యవంతమైన జీవనాన్ని సాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని, దానికి అనుగుణంగానే ఈ పోటీలను ప్రోత్సహిస్తున్నామన్నారు పురంధేశ్వరి. టీమ్ స్పిరిట్ ని ఇది చాలా పెంపొందిస్తుందని, ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో. అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు. డ్రాగన్ బోట్ పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనమందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ, రాజమండ్రిని సాంస్కృతిక పరంగా ఇప్పటికే ఆంధ్రులు రాజధానిగా భావిస్తారు. దానిని టూరిజం ఈవెంట్ల పరంగా కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని వేగంగా అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. వాటికి డ్రాగన్ బోట్ రేసింగ్ లాంటి ఈవెంట్లు మరింత సహాయం చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ రేసింగ్ 2026లో 25 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనబోతుండగా ఇప్పటికే పలు దేశాలు కన్ఫర్మ్ అయ్యాయి. మెన్, విమెన్, మిక్స్డ్ కేటగిరీలో ఈ పోటీలు జరుగుతాయి. మొత్తంగా గోదావరి తీరం ఈ 3 రోజులు ఒక మినీ ఒలింపిక్స్ ను తలపించబోతోంది.